ఓం శ్రీ గురుభ్యో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికా పీత సకృదపి ఏన మురారిసమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతాత్మనః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. భయశోకాదివర్జితః భయశోకాదివర్జితః. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వల్ల మా గురుదేవులు పూజ్యులు పరమార్థానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల వలన మా గురువులు కస్తూరి, మా గురువులు శ్రీ, మా గురువులు శ్రీ కస్తూరి వీరరాఘవ గారు, వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధనల వలన, అలాగే మా సంస్కృత అధ్యాపకులు డాక్టర్ వరలక్ష్మి గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారుల సంస్కృత బోధన వలన, నేను సంస్కృత అధ్యాపనం వలన నేను ఈరోజు భగవద్గీత గురించి 4 మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యలోకి వచ్చాను. ఇది మన భగవద్గీత యొక్క 2వ క్లాస్. ఇప్పుడు వనజ గారు భగవద్గీత ప్రార్థనా శ్లోకాలను చదువుతారు. భగవద్గీత మోక్షశాస్త్రమని, అది ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుందని మనం తెలుసుకున్నాం. అలాగే భగవద్గీతకి శంకర భగవత్పాదుల వారు భాష్యం రాశారని, ఆ శంకర భాష్యం ప్రమాణంగా స్వీకరించబడుతుందని కిందటి క్లాస్లో చెప్పుకున్నాం. శంకరుని చేత రచింపబడిన భాష్యం శంకర భాష్యం. పరాశర మహర్షి యొక్క కుమారుడు పరాశరుడు, దశరథుని కుమారుడు దాశరథుడు. అలాగే శంకరుని వారి చేత రచింపబడినటువంటి భాష్యం శంకర భాష్యం. అయితే అందరూ శంకర భాష్యం అంటారు కనుక మనం కూడా శంకర భాష్యం అనే అందాం. శంకరునిలాగే మరొక మహనీయుడు మధుసూదన సరస్వతి అనే ఉద్దండు గుడార్థ దీపిక అనే పేరుతో శంకర భాష్యాన్ని రచించారు. ఈ శంకర భాష్యంలో ఈ గూఢార్థ దీపికలో వారు 9 ప్రార్థనా శ్లోకాలను రాశారు. ప్రార్థనా శ్లోకాలు మనం ఎందుకు చదువుకుంటాము అంటే, మనం చేసేటువంటి ఈ సాధన మనం చేసేటువంటి భగవత్ కార్యం సక్రమంగా నిర్విఘ్నంగా జరగాలి అని ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన దీవెన వల్ల అది తప్పకుండా జరుగుతుంది అని విశ్వసిస్తూ, అలాగే మనం ఈ ప్రార్థనా శ్లోకాలు చదువుతున్నంతసేపు తర్వాత కూడా మన మనసు ఆ భగవంతుని మీదే లగ్నం చేయడానికి వీలుగా ఈ ప్రార్థనా శ్లోకాలను చదువుకుంటాం. ప్రార్థనా శ్లోకాలు, వీటిని ధ్యాన శ్లోకాలు అని కూడా ఉంటారు. అంటే ధ్యానం చేయడానికి అనువుగా ఉండేటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాల్లో భగవంతుని యొక్క రూపాన్ని, గుణాన్ని ఇత్యాది ఇలాంటివంటివి అన్నీ చక్కగా వర్ణిస్తాం. ఈ 9 శ్లోకాల్లో 6 శ్లోకాల యొక్క ప్రతిపదార్థం విశ్లేషణ కిందటి క్లాస్లో తీసుకున్నాం. ఇప్పుడు మిగిలిన 3 శ్లోకముల యొక్క
విశ్లేషణ కూడా చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. ఈ శ్లోకముల యొక్క వివరణ అయిన తర్వాత మనం భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో ప్రవేశిద్దాం. శ్లోకం: యం బ్రహ్మేంద్ర వరుణ రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణ దేవాయ తస్మై. దీనికి అన్వయక్రమం ఈ విధంగా ఉంటుంది. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః దివ్యైస్తవైః స్తున్వంతి యం సామగాః గాయంతి వేదైః అంగపదక్రమోపనిషదైః స్తున్వంతి ధ్యానావస్థిత మనసా తద్గతేన యోగినః యం పశ్యంతి సురగణాః యశ్చాంతం న విదుః తస్మై దేవాయ నమః. యం అంటే ఎవరినైతే, ఎవరిని, బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుతః వీళ్ళందరూ కూడా దివ్యైస్తవైః స్తున్వంతి దివ్యమైన స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. వీరందరిలో ఆద్యుడు బ్రహ్మదేవుడు. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆ నారాయణుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః దివ్యైస్తవైః స్తున్వంతి దివ్యైస్తవైః అంటే దివ్యమైనటువంటి స్తోత్రములతో. యం సామగాః గాయంతి ఎవరినైతే ఈ దేవతలు ఎవరినైతే యం సామగాః గాయంతి అంటే ఎవరైతే ఈయనని సామవేదంతో కీర్తిస్తూ ఉంటారు. వేదైః ఉపనిషదైః వేదైః అంగప్రదకమోపనిషదైః అంధక్రమప్రదోపనిషదైః అంధపదక్రమోపనిషదైః పదక్రమోపనిషదైః అంటే ఆయనని వీరు సాంగ అంటే వీరిని వేదాంగాలతో కూడా కురుస్తారయ్యా. వేదాంగాలు 6 ఉంటాయి. అవి ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, వ్యాకరణం, శిక్ష, కల్పములు. వీటితో కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. సాంగ పద క్రమ ఉపనిషదైః. పద అంటే ఇప్పుడు పార్థాయ ప్రతిబోధితాం నారాయణేన స్వయం అనే పదాన్ని వాళ్ళు అనే వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం అలా ఒక్కొక్క పదం విడదీస్తవుతారు. దాన్ని పదము అంటారు. రెండవది క్రమము అంటే క్రమం అంటే ఏం చేస్తారంటే 2 పదాలని కలిపి చదువుతారు. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం స్తున్వంతి అంటే కీర్తిస్తారు. సామాన్యంగా ఈ క్రమ విధంగా భగవంతుణ్ణి కీర్తించడం అన్ని శుభకార్యాల్లో, అన్ని దైవ కార్యాల్లో చేస్తూ ఉంటారు. అది మనం సామాన్యంగా గమనించాం. గురువుగారి కృప వల్ల, గురుపత్నుల కృప వల్ల నేను ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు ఆయన యజుర్వేద పారాయణ క్రమపద్ధతిలో చేశారు. ఎంత ఆనందం అనిపిస్తుందో మనకి అటువంటి అవి తెలుసుకొని వింటూ ఉంటాయి. వాళ్ళు ఇంకేం చేస్తారు? యం ధ్యానావస్థితస్తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. ఎవరైతే కొంతమంది యోగులు ఉంటారయ్యా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అత్యంతమైన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అమనస్కులై ఉంటారు. వాళ్ళకి చుట్టుపక్కల ఏమవుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు.
ఆ స్థితిలో తద్గతేన మనస ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన మనసుతోటి వాళ్ళు ఈయన్ని చూడగలుగుతారు. మనసా పశ్యంతి, ఈయన్ని చూడగలుగుతారయ్యా. అంతేగాని చూస్తారు. యశ్చాంతం న విదు సురాసురగణ, సురాసురుడు, సురులు అసురులు రాక్షసులు వీళ్ళందరూ కూడా దేవతలు రాక్షసులు అసురులు వీళ్ళెవ్వరూ కూడా ఆయన్ని యశాంతం న విదుహు. యశ అంతం అంటే ఎవరి యొక్క పరిమితులు. ఆయన దీనికి పరిమితులు, మనం పరిమితులు సామాన్యంగా ఏమి ఉంటాయి? దేశకాల వస్తు పరిమితులు ఉంటాయి. ఈ దేశానికే పరిమితమైన వాడు, ఇది ఏ కాలానికే పరిమితమైన వాడు, ఈ వస్తువుకే పరిమితమైన వాడు. ఇవి ఈయన మనం ఈ క్లాస్లో ఉన్నామంటే వేరే చోట లేము. అంటే దేశ పరిమితి, కాల పరిమితి అంటే ఇప్పుడు ఉన్నామంటే ఇప్పుడు వేరే చోట లేము. అలాగే వస్తు పరిమితి, ఈ బల్ల ఇక్కడ ఉంది అంటే ఈ బల్ల వేరే చోట లేదు. బల్ల అంటే ఇదే. అంతే వేరే దాన్ని వేరే పేరు, గోడ, మా ఇంటి గోడ అంటే ఇదే, ఇంకా వేరే గోడ దీని ఉండదు. ఈ పేరుతో మనం పిలిచినప్పుడు నా వాచి అంటే ఇదే, ఇంక వేరే ఏమి ఉండదు. అలాగా దీనికి యశాంతం న విదుహు. అలాగ భగవంతుడికి దేశకాల వస్తు పరిమితులు ఏమి ఉండవయ్యా. తస్మై యశాంతం న విదుహు సురాసురగణా దేవాయ తస్మై నమః. అటువంటి దేవునికి నేను నమస్కారం చేసుకుంటున్నాము అని ఈ ప్రార్థనా శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. దీని యొక్క తాత్పర్యం ఎలా ఉంటుందంటే, ఎవరిని భగవంతుడు బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, మరుతుడు దివ్యమైన స్తోత్రాలతో కీర్తిస్తారో, భూలోకంలో సామవేద గానం చేస్తారో, ఎవరిని అన్ని వేదాల ద్వారా, వేదాంగాల ద్వారా, పదక్రమాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా స్తుతిస్తారో, గొప్ప యోగులు ఎవరి మీద దృష్టి నిలిపిన మనసుతో ధ్యానంలో వారిని చూస్తారో, ఎవరు అసలు రూపం సురాసురులకు కూడా తెలియదో అటువంటి భగవంతునికి నమస్కారములు. తర్వాత ప్రార్థనా శ్లోకం. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. దీని అన్వయక్రమం యత్కృపా వాచాలం, మూకం వాచాలం కరోతి, పంగుం గిరిం లంఘయతే తం పరమానందమాధవం అహం వందే. పదార్థాలు చూద్దాం. ప్రతిపదానికి అర్థం చూద్దాం. ప్రతిపదానికి అర్థం చూద్దాం. యత్కృప, ఎవరి కృప, ఎవరి దయ, ఎవరి కటాక్షం, మూకం ముగివాణ్ణి, వాచాలం అద్భుతంగా మాట్లాడే వాళ్ళ కరోతి చేయగలదు. కానీ ఒకటే కండిషను, ఒకటే నియమం. ఆ నియమం ఏమిటి అంటే ప్రపన్న, మనం చదువుకున్నాం కదండి ముందర ప్రార్థనా శ్లోకంలో, ప్రపన్న పారిజాతాయ, ఆయనకి శరణు వేడాలి మనం. అయ్యా నీవే తప్పరి మెరుంగా అని ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? మూగవాని చేత కూడా చక్కటి మాటలు మాట్లాడిస్తాడు. ఆయనకి సాధ్యం కానిదనేది లేదు. పంగుం గిరిం లంఘయతే, ఎవరైతే కుంటివాడున్నాడో అతని చేత కొండ ఎక్కించేస్తాడయ్యా. మనం చదువుకుంటూ ఉంటాం, వాళ్ళు ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ఎక్కుతారు అని. ఇక్కడ పంగుం అంటే కేవలం కాళ్ళ గురించే కాదండి, మానసికంగా కూడా మనం ఏ పని అయితే మనం చేయలేకపోతామో అటువంటి పని ఆయన సునాయాసంగా మన చేయించేస్తాడు. ఇది తం పరమానంద మాధవం, ఆయన పరమానందాన్ని ఇస్తాడయ్యా. పరమానంద మాధవం వందే, పరమానంద మాధవం అహం వందే అంటే మాధవునికి నమస్కారములు. మాధవుడు అంటే లక్ష్మీపతి, పరమానందం కలగజేస్తాడు. ఆనందం అంటే కేవలం ధనం కాదండి. ఆనందాన్ని, ఆనందం అంటే అన్ని విధమైనటువంటి శ్రేయస్సులు. ఎవరి కృప అయితే మగవాణ్ణి ధారాళంగా మాట్లాడే వాళ్ళ చేస్తుందో, కుంటివాణ్ణి కొండ ఎక్కేలా చేస్తుందో, అటువంటి కృపానిధి అయిన పరమానంద మాధవునికి నేను నమస్కరిస్తున్నాను. అత్యంత ఆనందాన్ని
ఆయన ప్రసాదిస్తాడు. పరమానంద మాధవం, అత్యంత ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఆ మాధవునికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ మనకు ఎదురుకుండా ఉన్న కొండ ఏమిటి? ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ ఏమిటంటే 18 అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత. మనం ఈ ఈ ఈ అధ్యయనంలో, భగవద్గీత అధ్యయనంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఎటువంటి విఘ్నాలు ఉండకుండా, మా అందరి ఆరోగ్యాలు చక్కగా ఉండేలాగా, మమ్మల్ని మా బుద్ధి ఏకాగ్రతతో ఉండేలాగా, మేము చదువుకున్నది అర్థం చేసుకునేలాగా, దాన్ని ఆచరించేలాగా మమ్మల్ని కటాక్షించవయ్యా భగవంతుడా అని మనం నీవే తప్పని తప్పరం మెరుగా అని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. తర్వాత శ్లోకం చదువుకుందామండి. తర్వాత శ్లోకం చెప్పి ముందర ఒక చిన్న సంఘటన చెప్పి తర్వాత దీంట్లోకి ప్రవేశిద్దాము అని నా ఉద్దేశం. ఆ చిన్న సంఘటన ఏమిటంటే, ఇప్పుడు ఈ శ్లోకం చదువుతాం. భీష్మద్రోణ తటా జయత్రథజల గాంధార నీరోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కన్నేణ వేళాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తక కేశవ. ఈ శ్లోకంలో దీని అన్వయక్రమం ఏముంటుందంటే, రణనది యశ్యాం భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని పాండవై సహ సా ఉత్తీర్ణ ఖలు కైవర్తక కేశవ. ఇది ఈ శ్లోకం యొక్క అన్వయక్రమం. అలాగే మనం పద విశ్లేషణ కూడా చేసేసుకున్నాం. దీని అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కవి ఏం చేశాడంటే, భారత సంగ్రామాన్ని ఒక నదితో పోల్చాడు. రణనది. ఆ రణాన్ని ఒక నదితో పోల్చాడయ్యా. పోల్చి ఏమన్నాడు? ఆ నది ఎలా ఉందిట? భీష్మద్రోణ తట. భీష్ముడు ద్రోణుడు వాటికి ఒడ్డుల్లా ఉన్నారయ్యా, తీరాల్లో ఉన్నారు. వాటిని మనం షోర్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇవి రెండు తీరాల్లో, రెండు ఒడ్డుల్లా ఉన్నాయి. ఈ ఒడ్డులు ఏం చేస్తాయి? ఈ షోర్స్ ఏం చేస్తాయి? నది యొక్క దిశని నిర్ణయిస్తాయి. ఎంత దూరం తిన్నగా వెళ్ళాలి, ఎక్కడ వంకర తిరగాలి, ఎక్కడ ఎంత వెడల్పుగా ఉండాలి, ఎక్కడ ఎంత వెడల్పు తగ్గి సన్నగా ఉండాలి. ఇవన్నీ నిర్ణయించి ఎవరు? తీరాలు. ఈ తీరాలు నిర్ణయిస్తాయి. అలాగే ఈ రణనదిలో భీష్మద్రోణులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ హెచ్చాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ అఫెన్సివ్, ఎక్కడ డిఫెన్సివ్, ఇవన్నీ నిర్ణయించేవారెవరు? భీష్మద్రోణులు. భీష్మద్రోణ తట జయద్రథజల. జయద్రథుడు ఏం చేస్తాడట? జల. ఆయన ఒక నీరయ్య. ఆయన సింధు దేశపు రాజు. జల నీరు ఉంటాయి. ఆ నీరుని చూడగానే మనకి దాని లోతు ఎంత ఉందో మనకు తెలుస్తుందా? తెలియదు కదా. ఆ నీటిలోకి దిగిన తర్వాతే కదా దాని లోతు తెలిసేది. ఈ జయద్రథుడు గొప్ప పరాక్రమవంతుడు. ఆయన అంత పరాక్రమవంతుడు అని మనకు తెలియదు. ఆయన ఏం చేస్తారనమాట, ఆయన అత్యంత సామాన్యుల్లాగా ఉంటాడు. ఎవరైనా ఆయనతో యుద్ధానికి వెళ్ళినట్లయితే ఆ లోతుని వీళ్ళు కనుక్కోలేరు. ఆయన యొక్క పరాక్రమాన్ని వీళ్ళు తట్టుకోలేరు. అందుకని జయద్రథ జల గాంధార నీలోత్పల. ఇప్పుడు వస్తున్నాడు మహానుభావుడు శకుని. గాంధార అంటే శకుని. ఇతను గాంధార రాజు యొక్క కుమారుడు. గాంధార రాజు పేరు సుబలుడు. ఆ సుబలుని యొక్క కుమార్తె పేరు గాంధారి. ఆవిడ ధృతరాష్ట్రుని భార్య. ఆవిడ ధృతరాష్ట్రుని భార్య.
ఆయన అసువనుని కుమారుడు శకుని. ఈ శకుని ఏమిట నీలోత్పల, నీలి కమలం అంట ఆయన. నీలి కమలం అంటే నీలి కమలం పువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సరే దాన్ని కోసుకుందామని దగ్గరికి వెళ్తే అదేమవుతుంది, చుట్టూ బురద, దాంట్లో కూరుకుపోతాడు. దాని బురద అనే బదులు ఊబి అంటే బాగుంటుంది. ఆ ఊబి ఉన్నది చోట ఏం చేస్తాడు, కాలు వేస్తే కాలు దిగిపోతుంది దాంట్లోకి. అలాంటి వాడయ్యా ఈ శకుని. అందుకనే కదండి అమాయకుడైనటువంటి ధర్మరాజు ఇరుక్కుపోయాడు ఆ ఆటలో. శల్యగ్రాహవతి, శల్యుడు గ్రాహవతి అంటే తిమింగలం. ఎవరన్నా వస్తే మింగేయడమే, ఎవరన్నా వస్తే అన్నీ మింగేస్తూ ఉంటాడయ్యా ఈయన. కృపేణ వహని, ఈ కృపాచార్యుడు అంతర్వాహిని లాంటి వాడు. ఈ అంతర్వాహిని ఏం చేస్తుంది, పైన ఒకలా ఉంటుంది, పైన ఒక డైరెక్షన్లో వెళుతుంది, కింద ఇంకో డైరెక్షన్లో వెళుతుంటుంది ఈ అంతర్వాహిని. ఈ కృపాచార్యుడు అన్నవాడు ద్రోణుడిలాగే కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పేవాడు కనుక ఈయన గురుస్థానంలో ఉండవలసిన వాడు. ఈ గురుస్థానంలో ఉండవలసిన వాడు ఏం చేస్తున్నాడు, పాండవులకి ఎదురకుండా యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని పయోముఖ వికుంభములు అంటారు. పైకి పాల్లా కనిపెట్టేటువంటి లోపల విషం ఉన్నటువంటి కుండలు లాంటి వాళ్ళయ్యా వీళ్ళు. ఈయన పైకి ఎంతో చక్కగా కనపడ్డా కూడా కృపేణ వహని, అంతర్జాలం గలవాడయ్యా. వీటితో యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్ణేన వేలాకుల, కర్ణుడు ఎలా ఉన్నాడే అంటే ఎగిరిపడే కెరటంలా ఉన్నాడు. ఆయనకు పరమ సంతోషం, మన యుద్ధంలోకి వచ్చాం, నా యొక్క గొప్పతనాన్ని నేను చూపించవచ్చు, అందున విశేషించి అర్జునుడితో యుద్ధం చేసేటువంటి అవకాశం నాకు దొరికింది అని ఆయన సంతోషపడిపోతున్నట్టు. అశ్వత్థామ వికర్ణ ఘోరమకర, అశ్వత్థామ వికర్ణ కూడా, అశ్వత్థాముడు అంటే ద్రోణుడి కుమారుడు, వికర్ణ అంటే దుర్యోధన, ఆయన ఓకే ద్రోణుడి తమ్ముడు అనుకుందామండి. ఈ పేర్లు వాళ్ళు ఇవన్నీ మనకి. వికర్ణ అంటే కౌరవుల్లో ఒకడు. ఘోరమకర, వీళ్ళంతా ఘోరమైన మొసళ్ళయ్యా వీళ్ళు. దుర్యోధనావర్తిని, ఇప్పుడు దుర్యోధనుడు వస్తున్నాడు మహానుభావుడు. ఆయన ఆవర్తిని సుడుగుండం అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా కూడా చుట్టు తిప్పేసి ముంచేస్తాడు. ఆయన సామాన్యంగా ముంచడయ్యా, చుట్టు తిప్పి ముంచేస్తాడు. చూడండి, ఈ రణనదికి ముందర ఎవరున్నారు, భీష్మద్రోణ తట. చివరిలో ఏం రాశాడు కవి, దుర్యోధనావర్తిని. ఎంత పకడ్బందీగా, ఎంత స్పష్టంగా ఈ నది కాపాడబడుతోందో. దాన్ని సోత్తీర్ణ ఖలు పాండవై, అటువంటి నది పాండవై ఉత్తీర్ణ. ఇది ఆయన యొక్క భావాన్ని ప్రతిబింబించేటువంటి వాక్యం. పాండవై అంటే పాండవుల చేత, ఆ నది ఉత్తీర్ణ దాటింపబడినది, దాటబడినది కాదు, దాటింపబడినది. సోత్తీర్ణ ఖలు పాండవై. ఎందుకుటయ్యా ఎలా చేయగలిగారయ్యా, ఎలా దాటగలిగారయ్యా ఇంత ఘోరమైనటువంటి నదిని పాండవులు తన పడవతో ఎలా దాటగలిగారయ్యా అంటే కైవర్తక కేశవ. ఏమయ్యా దీని అంతరికి కూడా రహస్యం ఎవరంటే ఆ పడవ నడిపేవాడు శ్రీకృష్ణ భగవానుడయ్యా. కైవర్తక కేశవ, ఇది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కైవర్తక కేశవ. మనకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో. మనం ఈ భారం ఆయన మీద వేసేయాలి. మహాభారతం అనే నదికి భీష్మద్రోణులు తీరాలు, జయద్రథుడు నీరు, గాంధార రాజకుమారుడు శకుని నీలి కలవ పువ్వు, శల్యుడు తిమింగలం, కృపాచార్యుడు అంతర్వాహిని, కర్ణుడు మిన్నంటి ఎగసే అలలు, అశ్వత్థామ వికర్ణులు ఘోరమైన మొసళ్ళు, దుర్యోధనుడు సుడిగుండం. అయినా కూడా పాండవులు తన పడవని
ఒక ఒడ్డు నుంచి వేరే ఒక తీరం నుంచి ఇంకొక తీరానికి తీసుకువెళ్ళగలిగి అయినప్పటికీ కూడా ఆ రణం మహాసంగ్రామం అనేటువంటి నది పాండవుల చేత దాటింపబడినది. ఎందుకునంటే పడవ నడిపేవాడు శ్రీకృష్ణ భగవానుడు. మనం ఏ కష్టంలో ఉన్నా సరే, మనకి జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏమీ తొక్కదు, దేర్ ఇస్ నో వే అనుకున్న స్థితిలో కూడా మనం నీవే తప్పని తప్పరంబిరంగా అని మనం భగవంతుడిని కనుక ప్రార్థించినట్లయితే ఆయన హుటాహుటి వచ్చి మనని ఆ సమస్య నుంచి తీర్చి బయటపడేస్తాడు. ఇప్పుడు ఇంతటితో మనకి ధ్యాన శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు మనం భగవద్గీత యొక్క ప్రథమ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. భగవద్గీతలోని ప్రథమ అధ్యాయాన్ని అర్జున విషాదయోగము అంటారు. అర్జున విషాదయోగము అనే బదులు దానిని ఉపోద్ఘాత యోగము అని, అర్జున విషాదయోగమే కాకుండా అర్జున విషాదయోగము అనే పేరు కాకుండా ఉపోద్ఘాత యోగము అని చెప్పినా కూడా సబబుగానే ఉంటుంది. అదేమిటండి, నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, మనకందరికీ కూడా భగవద్గీత అనగానే అత్యంత వాత్సల్యంతో బోధ చేసేటువంటి కృష్ణ భగవానుడు, కృష్ణ పరమాత్మ, అలాగే అపరిమితమైనటువంటి శ్రద్ధతో వింటున్నటువంటి అర్జునుడు, ఆయనకి ఏమన్నా సందేహాలు వస్తే కృష్ణ పరమాత్మని అడగడం, కృష్ణ పరమాత్మ దాన్ని ఎంతో ఓపికతో విశదీకరించడం, ఇవన్నీ కూడా మనకి మనోగోచరం అవుతాయి. అయితే విశేషం ఏమిటంటే, ఆశ్చర్యం ఏమిటంటే, ఈ ప్రథమ అధ్యాయంలో ఈ బోధ ఏమి ఉండదు. బోధ లేనిది గీత ఏమిటి అని మనలో సందేహం ఉత్పన్న అవ్వచ్చు. బోధ లేకుండా భగవద్గీత యొక్క అధ్యాయంలో ఏం చెప్పారు వ్యాస మహర్షి? మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలండి. వ్యాసుడు అని అనకూడదండి, వ్యాస మహర్షి లేకపోతే వ్యాస భగవానుడు అనాలి. అలాగే కృష్ణుడు అనకూడదు, శ్రీకృష్ణ పరమాత్మ. మనం శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు అనాలి, కానీ శ్రీకృష్ణుడు, వ్యాసుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. మన మహానుభావులండి, మన పూర్వజన్మ సుకృతం వల్ల వారి గురించి మాట్లాడుకునేటువంటి, వారిని నామాలు ఉచ్చరించేటువంటి భాగ్యాన్ని మనం పొందాం. ఇప్పుడు మరి వ్యాస భగవానుడు మొదటి అధ్యాయంలో ఏం రాశారయ్యా అంటే, ఆయన అర్జునుని యొక్క సమస్య, అలాగే గురు శిష్యుల యొక్క పరిచయం. అర్జునుని యొక్క సమస్య ఏమిటి? అర్జునుడికి ఏం సమస్య అసలు? అర్జునుడు పాండవుల్లో మధ్యముడు. ఆయన భారత సంగ్రామం కొరకు ఉవ్విళ్ళూరిపోతూ ఉండేవాడు. ఆయన ప్రశ్న వలనే మనకి భగవద్గీత లభ్యమైంది. మహానుభావుడు. అలాగే ఆయన సోదరుడైనటువంటి ధర్మరాజు వల్ల మనకి విశ్వసహస్రనామాలు దొరికాయి, లభించాయి. అటువంటి అర్జునుడికి సమస్య ఏమిటి అంటే, వ్యాస మహర్షి అంటారు, అర్జునుడికి ఉన్న 5000 సంవత్సరముల క్రితం అర్జునుడికి యుద్ధభూమిలో ఏ సమస్య వచ్చిందో అదే సమస్యని మనం ఈరోజు కూడా అనుభవిస్తాం. మానవ జాతి ఈరోజు కూడా అనుభవిస్తోంది. ఈరోజే కాదు, ఇంకొక 5000 సంవత్సరాలు దాటినా కూడా మానవ జాతి ఇదే సమస్యను అనుభవిస్తూ ఉంటుంది. అది అంత వెంటనే మనకి ఒళ్ళు గగురుపాటిస్తుంది. ఏమిటి సమస్య? మనం కూడా అనుభవిస్తున్నాం. అయితే చాలామందికి ఈ సమస్యను మనం అనుభవిస్తున్నామని కూడా తెలియదు. ఈ సమస్యకి పక్షపాతం లేదు. దీనికి ఇది లింగభేదం లేదు. స్త్రీలకి వస్తుంది, పురుషులకి వస్తుంది. ఇక్కడ రిజర్వేషన్స్ ఏమి ఉండవు. స్త్రీలకి వస్తుంది, పురుషులకి వస్తుంది. దీనికి వయోభేదం లేదు. చిన్నవాళ్ళకి వస్తుంది, మధ్య వయస్కులకి వస్తుంది, వృద్ధులకి వస్తుంది. అలాగే ఆశ్రమ భేదం లేదు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే దీనికి దేశ పరిమితి ఏం లేదు.
ఇండియాలో ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, అమెరికాలో ఉన్న వాళ్ళకి వస్తుంది, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇది ఇది ఈ సమస్య యొక్క రూపం. అయితే ఈ సమస్య ఉందని ఎలా తెలుస్తుంది మనకి? సమస్య ఉందని ఎలా తెలుస్తుంది అసలు మనకి? అర్జునుడికి సమస్య ఏమిటి అసలు? అర్జునుడి సమస్య ఏమిటంటే, ఆయన యుద్ధం చేయడానికే యుద్ధభూమికి వచ్చాడు. గోళీలు ఆడుకోవడానికి రాలేదు కదా. ఆ వచ్చిన మార్బుల్స్ ఆడుకోవడానికి రాలేదు కదా. ఆయన వచ్చినవాడు కృష్ణ భగవాన్ అడిగాడు. కృష్ణ భగవాన్ నాకు నాతో యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారో నేను చూడాలి. ఆ యుద్ధంలో నేను ఎవరెవరితో పోరాడాలో నేను చూడాలి. అలాగే దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుని ప్రీతి కలిగించడానికి ఎవరెవరు వచ్చారో నేను చూస్తాను అన్నాడు. ఎందుకు చూడడం? వాళ్ళని చీల్చి చండాడేయడానికి కదా. అటువంటి వాడు వాళ్ళని చూడగానే మారిపోయింది, మనసు మారిపోయి నేను యుద్ధం చేయను అన్నాడు. నేను యుద్ధం చేయను. అంతేకాకుండా ఆయన ఎందుకు యుద్ధం చేయకూడదో అనేక వాదనలను వినిపించాడు. ఆయన పరిస్థితిని వివరిస్తే ఇది సమస్య కాదా? ఇదే కదా సమస్య. యుద్ధం చేయాలని వచ్చిన వాడు యుద్ధం చేయకుండా ఉంటే, యుద్ధం చేయను అంటే ఏమిటి? దాని అర్థం లేదు కదా. ఇది ఎందుకు ఇలా అంటున్నాడంటే, ఒక సమస్య ఆయన్ని ఆవహించింది. అది ఆవహించి ఆయన చేత అలా మాట్లాడేలా చేస్తోంది. మనకి ఏదైనా కనుక ఒంట్లో బాగోపోతే మనం ఏం చేస్తాం? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఆ వైద్యుడు ఏం చేస్తాడు? పరీక్షలు చేస్తాడు. చేసి అల్లోపతి డాక్టర్ అయితే ఏమండి, ఇదిగో మీకు ఫీవరు, డెంగ్యూ ఫీవరు లేకపోతే వైరస్ ఏదో చెప్తాడు, చెప్పి మందులు ఇస్తాడు. అలాగే ఇది ఎక్కువ ఉండడం వల్ల వచ్చింది, ఇది తక్కువ ఉండడం వల్ల వచ్చింది కనుక ఈ వ్యాధి ఇది. అలాగే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన ఏం చేస్తారంటే కఫం, పిత్తం, వాతం ఏదో ఆయన చెప్పి వాటికి మందులు ఇస్తారు. మరి అర్జునుని యొక్క సమస్య అన్నారే, అది మన సమస్య అని కూడా అన్నారే. ఆ సమస్య దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే, మరి వ్యాస మహర్షి వారి దగ్గరికే వెళ్తాం మనం. వ్యాస మహర్షి అన్నారు, ఈ సమస్య ఏమి లేదయ్యా, ఈ సమస్య సంసారం అన్నారు. సంసారం అంటే భార్యా బిడ్డలా అని మనకు అనుభవం. అది కాదయ్యా. ఆయన వ్యాస మహర్షి వారు సంసారానికి అనేక సందర్భాల్లో అనేక నిర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన ఏమన్నారంటే, సంసారము అంటే రాగము, శోకము, మోహము, ఈ మూడు వ్యాధుల యొక్క కలయికే సంసారం అయ్యా. ఈ సంసారం అనేటువంటి వ్యాధి ఆ రోజు అర్జునుడిని యుద్ధభూమిలో పీడించింది. మనందరికీ కూడా ఏదో ఒక సమయంలో ఈ వ్యాధి పీడిస్తుంది. ఈ వ్యాధికి మరి వెంటనే మనం ఆయన అడుగుతాం కదా, ఏమండి దీనికి వ్యాధి అని చెప్పారు కదా, దీని ఔషధం ఏమిటి అంటే ఆయన ఏం చెప్తారంటే, దీనికి ఔషధమే 18 అధ్యాయాల భగవద్గీతయ్యా అని చెప్తారు. ఇప్పుడు ఈ రాగం, శోకం, మోహం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. రాగం అంటే చెట్టుకొచ్చి కానీ శాస్త్రంలో రాగం, ప్రేమ ఈ 2 పదాలు వస్తూ ఉంటాయి. ప్రేమని ఎంతో ప్రశంసిస్తుంది శాస్త్రం. రాగాన్ని విమర్శిస్తుంది. ప్రేమ ఉండాలి అని చెప్తుంది, రాగం ఉండకూడదు అని చెప్తుంది. అయితే ఏమిటి రాగం? ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి అంటే, భేదం ఏమిటి అంటే రాగం స్వార్థపూరితమైనది. మనం ఎవరితోటైనా సంబంధం పెట్టుకున్నట్లయితే దీనివల్ల నాకేమి ప్రయోజనము అని మొదటి ఆలోచన వస్తుంది. ఎదురుకుండా వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అది మనకు అనవసరం. మనకు కావాల్సిందల్లా ఏమిటి, దీనివల్ల మనకి ప్రయోజనం ఉందా లేదా. ఉదాహరణకి మన పక్కింటి వాళ్ళ
మన పక్కింటి ఆయన ఒక ఒక ఆఫీసులో పెద్ద ఉద్యోగి. ఆయన మన కుర్రవాడికి ఉద్యోగం ఇప్పించడానికి సమర్థుడు. అప్పుడు ఆయనతో మనకున్నటువంటి బాంధవ్యం రాగంతో కూడిన బాంధవ్యం. అదే ఆ పక్క ఫ్లాట్ అయిన ఒక ఎల్డర్లీ పర్సను, వాళ్ళ పిల్లలు, పెద్దవాడు వృద్ధుడు, ఆయన పిల్లలు అమెరికాలో ఉంటారు. ఈ పెద్ద ఆయనకి నేను ఏమన్నా సహాయం చేయొచ్చా, ఆయనకి ఏమైనా కూరగాయలు తేవచ్చా, బయట నుంచి ఏమైనా తేవచ్చా, మందులు తెచ్చిపెట్టచ్చా, బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చిపెట్టచ్చా, ఇలా నేను ఆయనకి ఏం చేయగలను అని ఆలోచిస్తాను చూసారా. అప్పుడు కూడా ఆయనతో మనకి బాంధవ్యం ఉంటుంది. రెండో బాంధవ్యం ప్రేమ, మొదటి బాంధవ్యం రాగం. ఈ రాగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, రాగము అంటే భావపూర్వకంగా ఒకళ్ళ మీద ఆధారపడ్డం. అది భావపూర్వకంగా ఒకళ్ళ మీద ఆధారపడడం, దాన్ని రాగం అంటారు. ఇప్పుడు మనం మన అబ్బాయి ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కా ఆయన మీద ఆధారపడతాం. ఆయన ఏం చేసినా మనకి ఆయన మీద ఆధారపడి ఉంటాం. రెండవది రాగం షరతులతో కూడి ఉంటుంది. అంటే మన అబ్బాయికి ఆయన ఉద్యోగం ఇప్పిస్తే ఆయనకి మనకి బాంధవ్యం ఉంటుంది. ఒకవేళ ఆయనకి ఏ ట్రాన్స్ఫర్ అయినా అయిపోయింది అనుకోండి, లేకపోతే ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాడు అనుకోండి, ఇవి వెంటనే మనకి ఆయనకి బాంధవ్యం తగ్గిపోతుంది. కానీ ఆ వృత్తినితో ఉన్న బాంధవ్యం అలా ఉండదు. మూడవది ఇచ్చుకోవడం. రాగం ఉన్న చోట ఏమవుతుందంటే మనం ఏం పుచ్చుకోగలుగుతాం అని ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. శోకం ప్రేమ ఉన్న చోట ఏమవుతుందంటే మనం ఏమి ఇవ్వచ్చు అని ఇది మనం ఏం ఇవ్వగలుగుతాం ఇది ఆలోచిస్తూ ఉంటాం. ఆఖరిది రాగం అధార్మికం, ప్రేమ ధార్మికం. అంటే అధార్మికం మనము మన వాళ్ళు చేసి ఇవన్నీ కూడా మనకి ధార్మికాలు. మన అబ్బాయి, మన కార్ డ్రైవర్ ఏం చేసినా అది కరెక్టే. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా డ్రైవర్ జంప్ చేసేస్తాడు, పోలీసు వచ్చి పట్టుకుంటాడు. లేదయ్యా అక్కడెక్కడ జంప్ చేశాడయ్యా, గ్రీన్లోనే ఉన్నాడు కదా అంటాం. మనం చూడలేమా? కానీ ప్రేమ ఉన్న చోట స్పష్టంగా చెప్తాడు, బాబు నువ్వు అలా చేయకు, ఓ డ్రైవరు నువ్వు అలా చేయకు, అలా చేస్తే నా దగ్గర నువ్వు ఉద్యోగాన్ని చేయలేవు. నేను సామాన్యంగా ఏం చెప్తారంటే, రాగం ఉన్న చోట ఆయన బాతులన్నీ కూడా హంసల కింద లెక్క పెట్టుకుంటాడు. ప్రేమ ఉన్న చోట బాతులే, హంసలే. ఈ రాగం వల్ల ఏమవుతుందంటే మనం బాహ్య వస్తువుల మీద ఆధారపడతాం, ఆ పక్క ఇంటి ఆయన మీద ఆధారపడతాం, అలాగే ఆ డ్రైవర్ మీద ఆధారపడతాం. ఆ డ్రైవర్ ఎల్లప్పుడూ ఉంటాడు మనతోటి. ఏదో వచ్చి అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇక నేను ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, నేను మానేస్తాను అంటాడు. ఆ పక్క ఆయన రిటైర్ అయిపోతాడు. బాహ్య వస్తువులైనటువంటి ఈ హోదా, ఐశ్వర్యం, ధనం, ఆఖరి వయస్సు, శరీరం, ఇవన్నీ తాత్కాలికం, ఇవి మారుతూ ఉంటాయి. వాటి మీద ఆధారపడి మనం ఉన్నట్టయితే మన శోకానికి గురవుతాం. ఈ శోకం వస్తే మనం ఏం చేస్తున్నది, అది మన బుద్ధిని కప్పేస్తుంది, మనకి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం అనేది కప్పేస్తుంది. ఇది మనం చేయొచ్చా, ఇది మనం చేయకూడదా అని ఆలోచన దానికి ఉండదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు బాహ్య వస్తువులతో సంబంధాలు పెట్టుకో, ఏమీ తప్పులేదు. నీకు ఒక కారు డ్రైవర్ ఉండాలి, తప్పలేదు. ఒక మంచి పర్మిషన్ తప్పులేదు. కానీ దాని మీద ఆధారపడకు. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది అని భావించకు. ఇది లేకపోతే నేను ఎలా బతుకుతాను అని ఆలోచించకు.
దానికోసం కూడా నువ్వు మానసికంగా సంసిద్ధతను ఏర్పరచుకోవాలి. అందరం కూడా జన్మ మృత్యు జరా వ్యాధి ఇవి అందరికీ వస్తాయి. జన్మ వస్తుంది, మృత్యు వస్తుంది, జరా. అందరూ కూడా ముసలివాళ్ళు అయిపోతారు. ఇప్పుడున్నప్పుడు అలా ఉండరు. నువ్వేనా ఇలా అయిపోయా ఉంటావు. పాత స్నేహితులను చూసి మనం ఉంటాం, నువ్వేనా ఇలా అయిపోయావు, అతనే ఇలా అయిపోయాడు. అలా వ్యాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వ్యాధులు వస్తాయి. నాకు వ్యాధి లేదు అని వాళ్ళు వ్యాధులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటికి ఏదో ఔషధాలు తీసుకుంటాం, తగ్గిపోతూ ఉంటాయి. ఇవి ఒక తలకాయ నొప్పి వస్తే ఇల్లంతా కంగారు తీసేయకూడదు. ఎందుకంటే సామాన్యం. నేను పెద్దవాడిని, నాకు జుట్టు తెల్లబడడం సామాన్యం. ఎవరన్నా ఏమండి మీ జుట్టు తెల్లబడిందంటే మనం బాధపడిపోకూడదు. సామాన్యం. వయోధర్మం, వయస్సు యొక్క ధర్మం చేస్తుంది. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏమయ్యా నువ్వు వృద్ధాప్యంలో నీ సంరక్షణ కోసం ఎఫ్డీలు వేసుకుంటావు, ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటావు, ఎల్ఐసి చేస్తావు, ఇన్సూరెన్స్ చేస్తావు, అనేక రకమైనటువంటి ఇన్సూరెన్స్ చేస్తావు. ఇవన్నీ శారీరక గురించి. నీ మానసికంగా నువ్వు ఏం ఏర్పాటు చేసుకుంటావు? మానసికంగా నేను వృద్ధుడిని అయిపోతాను, నాకు ఇప్పుడు అంత ఓపిక అప్పుడు ఉండదు, అప్పుడు నేను ఎలాగా ప్రశాంతంగా జీవించగలగాలి, అది ఆలోచించుకోమంటుంది. ఆ ఆలోచించుకోవడానికి లేకపోతే నువ్వు సమస్యల్లో పడిపోతావు. ఈ సమస్యల్లో పడకుండా నిన్ను రక్షించేదే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని రక్షించేదే ఆత్మజ్ఞానం. మనకి 3 విధమైనటువంటి కష్టాలు వస్తాయి అని మనం చెప్పుకుంటాం. అవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆది భౌతిక కష్టాలని కొంతవరకు మనం నివారించుకోవచ్చు. ఆది దైవిక కష్టాలని మనం ఏం చేసుకోలేము. అందుకనే కదా శాంతి 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 అని 3 సార్లు అంటాము. ఆధ్యాత్మిక కష్టాలు ఏమిటంటే, మన వల్ల మనకు వచ్చిన కష్టాలు. మన వల్ల మనకు వచ్చిన కష్టాలని ఎవరు తీరుస్తారు? మనమే తీర్చుకోవాలి. వీటిని దీన్ని తీర్చుకోగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మజ్ఞానం. మనం బుద్ధులుగా ఉన్నప్పుడు మనం వృద్ధాప్యంలో ఈ సమస్యలు వస్తాయి అని మనం మానసికంగా తయారై ఉన్నట్లయితే, మానసికంగా సిద్ధపడి ఉన్నట్లయితే, ఆ సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తిపోం. జుట్టు ఒకళ్ళకి చాలా ఒత్తుగా జుట్టు ఉండొచ్చు, కాలక్రమేణా అది ఊడిపోతుంది, అది బట్టతల అయిపోతుంది. ఎవరో ఆ బట్టతల వాడు అంటే మనం బెంగపడక్కర్లేదు. బట్టతలే. ఇది నేను చేసింది ఏం కాదు, నా వయసుతో అది వచ్చింది, పోయింది, వస్తుంది. ఇది ఈ మానసిక స్థైర్యం ఉండగలగాలి. అందుకని బుచ్చటి గారు ఏమంటారు, దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంగంబు రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన జరించినప్పుడే కురులు వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని నీ పదాంబుజలం శ్రీకాళహస్తీశ్వర. మనకి ఓపిక ఉండగానే, శక్తి ఉండగానే మనకి రాబోయేటువంటి కష్టాలను మానసికంగా ఊహించుకొని మనం సంసిద్ధతని ఏర్పరచుకోవాలి. అయితే అర్జునుడు ఏం చేశాడంటే ఆయన కూడా రాగంలో పడ్డాడు, శోకంలో పడ్డాడు, మోహంలో పడ్డాడు. దీనిని వ్యాస మహర్షి ప్రథమ అధ్యాయంలో ఆ శ్లోకాల్లో ఒక భూతద్దంలో చూపిస్తాడు మనకి. చూసారా ఇక్కడ రాగాన్ని అనుభవిస్తున్నాడు, చూసారా ఇక్కడ శోకాన్ని అనుభవిస్తున్నాడు, చూసారా ఇక్కడ మోహాన్ని అనుభవిస్తున్నాడు. మనం ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడు మనం వీటిని పరిశీలిద్దాం.
ఈ శోకంలో పడినటువంటి అర్జునుడు తమో గుణంలో మునిగిపోతాడు. మునిగిపోయి తమో గుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? మనకి గుణత్రయ విభాగ యోగంలో కృష్ణ భగవానుడే చెప్తాడు, ప్రమాదాలస్య నిద్రాభి. ఎంతో బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది, చాలా ఆలస్యం చేయబుద్ధి వస్తుంది. ఆయనకి చాలా బద్ధకం వస్తుంది, ఏ పని చేయబుద్ధి లేదు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు, తమో గుణంలోకి వెళ్ళిపోయి. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే ఆయనని కొంచెం హెచ్చరించాడు. క్లైబ్యం మాస్మగమ పార్థనైతత్పై ప్రపంచతే అని ఆయన్ని రజోగుణంలోకి తీసుకొచ్చాడు. రజోగుణంలోకి వచ్చినటువంటి అర్జునుడు, నేను మళ్ళీ ఆ రజోగుణంలోకి వచ్చిన ఏదో పని చేయాలి అని స్థితికి వచ్చింది అన్నాడు. కృష్ణ, నేను ఈ గురువుల్ని సంహరించడం కంటే భిక్ష ఎత్తుకుని బతుకుడే నయమనయ్య. సన్యాసం ఆయనకి ఎంతసేపు సన్యాసంలోకి వెళ్ళిపోవాలి అని. నేను భైక్షమపీహ లోకే గురువున హత్వాహి మహానుభావ శ్రేయో భోక్తం భైక్షమపీహ లోకే అన్నారు. ఈ లోకంలో ముష్టి ఎత్తుకుని బతకడం నయమయ్యా. భిక్ష సంగ్రహించి భిక్ష పోగు చేసుకొని జీవించడం మంచిదేమో అనిపిస్తోంది అన్నాడు. అని అది భిక్ష ఎత్తుకోవడం అతను ధర్మం కాదండి. భిక్ష ఎత్తుకోవడం ఎవరు చేయాలి? బ్రహ్మచారులు చేయాలి, వానప్రస్థాశ్రమంలో వాళ్ళు చేయాలి, సన్యాసులు చేయాలి. కానీ రాజు నేను భిక్ష ఎత్తుకుపోతాను అంటే అర్థం ఏమైనా ఉందని దానికి. ఇది ఎందుకు వచ్చిందంటే ఆయన బుద్ధి కప్పబడిపోయింది, మోహం చేత బుద్ధి కప్పబడిపోయింది. అయితే ఆయన తెలివైన వాడు కనుక ఆయన ఏమని చేశాడంటే కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా. కృష్ణ, నా బుద్ధి సమ్మూఢ అంటే పూర్తిగా వైక్లభ్యాన్ని పొందయ్యా, పూర్తిగా పనిచేయని స్థితికి వెళ్ళిపోయిందయ్యా. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయ, నాకు ఏది శ్రేయస్కరం, శ్రేయ స్యాత్, నాకు ఏది శ్రేయస్కరమో అది అనిశ్చితం. శ్రేయ స్యాత్ నిత్యం భో, దాన్ని మనకు సా నిశ్చితం ఊహి చారిత్యం శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి. నాకు స్పష్టంగా చెప్పాడు, ఇలా చేయి. ఎందుకు ప్రార్థిస్తున్నాను స్వామి? శిష్యస్తేహం, నేను నీ శిష్యుణ్ణి. గురువు గారి యొక్క శిష్యుడు, ఒక గురువు యొక్క మనం శిష్యరికాన్ని అంగీకరించినట్లయితే, శిష్యరికాన్ని గురువు గారు మనకు కనుక శిష్యరికాన్ని అనుగ్రహించినట్లయితే ఆ గురువుగా ఏం చెప్తే అది చేయాలి. షాధిమాం, నువ్వు నన్ను శాసించు. ప్రపన్నం షాధిమామేం ప్రపన్నం, నేను నీ శరణు వేడుతాను. నువ్వు నాకు బోధ చెయ్యి, నాకు చెప్పు నేనేం చేయాలో ఏం చేయకూడదు అని భగవంతుని ప్రార్థించాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా శ్రేయశ్చా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నేను శరణు వేడుతున్నానయ్యా, నువ్వు నన్ను శాసించు. నువ్వు చెప్పిన విధంగా నేను ప్రవర్తిస్తాను, నువ్వు చెప్పినదల్లా నేను ఆచరిస్తాను అని భగవంతుణ్ణి ప్రార్థించారు. మనం కూడా
మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు భగవంతునికి తిరిగి మనం ధ్యాన శ్లోకాల్లో చదువుకున్నాం కదా, కైవర్తక కేశవ, ఈ ఈ కష్టాలని దాటించేవాడు కేశవుడు, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన రణనదినే దాటించేశాడే. ఒక్క దుర్మార్గుడైనా అక్కడ ఉంటాయి. ఎంతమంది దుర్మార్గులు, ఎంతమంది దుష్టులు ఉన్నారు ఆ రణనది, ఆ మహాభారత సంగ్రామంలో. అయినప్పటికీ కూడా మనం కేశవుని పాదాలు పట్టుకుంటున్నాం అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క పాదాలు కనుక మనం పట్టుకున్నట్లయితే ఆయన మనని ఆ కష్టాల నుంచి దాటిస్తాడు. మనకి అన్ని తలుపులు మూసేస్తున్నాయి, అన్ని కిటికీలు మూసేస్తున్నాయి. భగవంతుడు ఎలా వస్తాడు, ఎక్కడికి వస్తాడు అంటే భగవంతుడికి తలుపులు దారబంధాలు ఏం అక్కర్లేదు. భగవంతుడు రావడానికి మనకంటే తలుపులు కిటికీలు ద్వారాలు ఉండాలి, కానీ ఆయనకి ఇవేమీ అవసరం లేదు. ఆయనకి కావాల్సిందల్లా అంటే ఆర్తితో ఆయన్ని వేడుకోవడం కావాలి. శిష్యస్తేహం శాధిమాం ప్రాం ప్రపన్నం అనేటువంటి ప్రార్థన కావాలి ఆయనకి. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్న ప్రార్థనా శ్లోకాల్లో, అలాగే తర్వాత జరిగిన సంభాషణలో 2 విషయాలు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది కైవర్తక కేశవ, అది మనం నరాల్లో జీర్ణించుకోవాలి. కైవర్తక కేశవ. మనం ఈ భగవద్గీత చదువుకున్నప్పుడు మనం ఇక్కడ ఏదేది చదువుకుంటున్నామో అది మనకి నరాల్లో జీర్ణించాలి. ఇది కేవలం అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మనం ఆచరించాలి. అప్పుడే మనం భగవద్గీత అధ్యయనం యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలుగుతాం. అలాగే శిష్యస్తేహం శాధిమాం పాం ప్రపన్నం అన్న వాక్యం, అర్జునుడు ఆ ప్రార్థన చేయబట్టే మనకి ఈ భగవద్గీత లభించింది. అలాగే ధర్మరాజు 6 ప్రశ్నలు అడగబట్టి విష్ణు సహస్రనామం వచ్చింది. మనం ఎల్లప్పుడూ ఆ భగవంతుడినే చింతిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఇక్కడికి విరమిద్దాం. దీని తర్వాత క్లాసులో మనం భగవద్గీత ప్రథమ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం.